హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పోలింగ్ సందర్భంగా తలెత్తిన బుర్కా వివాదం దేశ రాజధాని ఢిల్లీకి పాకింది. బుర్కా వేసుకుని వచ్చే మహిళా ఓటర్ల ఐడెంటిటీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓటు వేయించాలని బీజేపీ టీం ఈసీని కోరింది. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఓటు వేసేందుకు వస్తున్న ముస్లిం మహిళలను అడ్డుకునే ప్రయత్నమని మండిపడ్డారు. ఏదో రకంగా వారిని భయభ్రాంతులకు గురిచేసి ఓటు వేయకుండా వెనక్కి తిరిగి వెళ్లేలా చేసే ప్రయత్నమే అంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఇక ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పోలింగ్ సందర్భంగా తలెత్తిన బుర్కా వివాదం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి పాకింది. బుర్కా వేసుకుని వచ్చే మహిళల ఓటర్ల ఐడెంటిటీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓటు వేయించాలని బీజేపీ టీం ఎలక్షన్ కమిషన్ ని కోరింది. అయితే దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఓటు వేసేందుకు వస్తున్న ముస్లిం మహిళలను అడ్డుకునే ప్రయత్నం అని కూడా మండిపడ్డారు. ఏదో రకంగా వారిని భయభ్రాంతులుగా గురి చేసి ఓటు వేయకుండా వెనక్కి తిరిగి వెళ్లేలా చేసే ప్రయత్నమే అంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. అలాగే దాంతో పాటు బీజేపీ వ్యతిరేకత ఓట్లు ఏవైతే ఉన్నాయో ముస్లిం మైనారిటీస్ నుండి వాటన్నిటినీ కూడా సైడ్ ట్రాక్ చేయడానికే బీజేపీ కొత్త రాగం ఎంచుకుంది అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ బుర్కా వివాదం యాక్చువల్ గా చెప్పాలంటే మొన్న మే 13న హైదరాబాద్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోలింగ్ లో ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బీజేపీ అభ్యర్థి మాధవిలత మొత్తం కూడా అన్ని పోలింగ్ బూత్లు తిరిగి అలాగే ఆ ప్రయత్నంలో కూడా ఆమె కంటెస్టెంట్ గా కూడా ప్రతి బూత్ కు వెళ్లి పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆమె ఒకసారి వెళ్లి అక్కడ ముస్లిం ఓటర్లని బుర్కా తీయమని అడగడం కూడా అదంతా వివాదాస్పదంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారింది. ఆమె వర్షన్ ఏంటంటే 12 ఏళ్ల బాలికతోని 18 ఏళ్లు నిండితే కానీ ఓటు హక్కు రాని యువకులకు 12 ఏళ్ల బాలికతోని కూడా ఓటు వేస్తున్నారు. ఇది నా హక్కు, యాజ్ అ కంటెస్టెంట్ నేను తెలుసుకోవడంలో తప్పు లేదు, వాళ్ళెవరు వాళ్ళలో వాళ్లకు ఓటు ఉంది అని తెలుసుకోవడంలో తప్పు లేదనడము, అప్పుడు ఆమె బుర్కాలు తీసి చూపెట్టడం కూడా దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు రాజధాని ఢిల్లీకి కూడా సేమ్ ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీ బుర్కా వివాదం పాకింది. బుర్కాతో వచ్చే మహిళా ఓటర్ల ఐడెంటిటీని పరిశీలించాలంటున్న బీజేపీ రిక్వెస్ట్ ని ఈసీ ఏ మేరకు కన్సిడర్ చేస్తుంది అనేది కూడా చూడాలి. అయితే బీజేపీ చర్యలను చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇది ముస్లిం ఓటర్లను అడ్డుకునేటందుకే బీజేపీ చేస్తున్న కుట్రగా కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ముస్లిం ఓటర్లను భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం అంటూ కూడా ఫైర్ అయ్యారు. అయితే వాస్తవికంగా చూసుకుంటే నకాబ్ ముస్లిం మహిళలు తమ మతానుసారంగా ఆచరించేది ఏంటంటే నకాబు వేరే పరాయ పురుషుడికి అది తీసి కూడా చూపెట్టారు. సో దానిలో భాగంగానే వాళ్ళు బుర్కాలు ధరించి కూడా వాళ్ళు బయట కూడా తిరుగుతూ ఉంటారు. సో ఈ నకాబు ఓపెన్ చేసి వాళ్ళు చూపించి తమ ఆ మతాచారానికి విరుద్ధంగా కూడా భావిస్తారు. అయితే ఇప్పుడు ఈ నకాబ్ అనేది వాళ్ళు ఖచ్చితంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఈ నకాబ్ తీసి ఒకవేళ అక్కడ కన్సర్న్ గా ఎవరైనా అడిగితే కూడా అది కూడా తమ మతాచారానికి విరుద్ధంగా కూడా ముస్లిం మహిళలు భావిస్తారని కూడా ప్రత్యేకంగా కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ నకాబ్ ని ఒకవేళ ముస్లిం మహిళలు నిజంగానే ఓటు వేయాలి అని అనుకుంటే వాళ్ళు నకాబ్ తీసి చూపిస్తారా అనేది కూడా తమ ముఖాన్ని బేసిక్ గా తమ మత ఆచార ప్రకారంగా కూడా పరాయి పురుషుడికి ఎక్కడ కూడా తమ ముఖాన్ని అనేది చూపెట్టారు. కానీ ఈ నకాబ్ తీసి ఇప్పుడు వాళ్ళు ఓటు వేస్తారా అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే నకాబ్ తీసి ఫేస్ చూపించి ఓటు వేసేదానికంటే వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉందంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకత ఓట్లు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా మైనారిటీ నుంచి ఆ ఓట్లని డైవర్ట్ చేసేటందుకే ఈ కొత్త రాగం కూడా అందుకున్నారనేది కూడా సంచలన ఆరోపణలు చేశారు. మే 13న కూడా
మనం చూసుకుంటే ఇటు రియాసత్ నగర్ తో పాటు అక్కడ నియర్ బై కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రియాసత్ నగర్ లో రిగ్గింగ్ జరుగుతుంది అని కూడా అప్పట్లో మాధవిలత బీజేపీ అభ్యర్థి ఆందోళన దిగిన విషయం తెలిసిందే. అనంతరం కూడా ఆమె ఆ రోజు మొత్తం పాత బస్తీ అంతా కూడా కలిగే తిరిగి ఏ పోలింగ్ బూత్ లో ఎలా ఓటింగ్ జరుగుతుంది అనేది కూడా యాజ్ ఎ కంటెస్టెంట్ గా కూడా ఆమె వెళ్లి కూడా పరిశీలించారు. ఈ ప్రయత్నంలోనే ఆమె వెళ్లి అక్కడ కొంతమంది ముస్లిం ఓటర్లని తమ బుర్కా తీసి చూపెట్టాల్సిందిగా కూడా అడగడంతో అదంతా సర్వత్ర సంచలనంగా మారింది. అయితే ఆమె ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ జరుగుతుంది అని కూడా ఆమె బైఠాయించి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇది దేశ రాజధాని కూడా బుర్కా వివాదము దేశ రాజధానికి ఢిల్లీ పాకం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తవికంగా చూసుకుంటే బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి ఏంటంటే తాము ముస్లిం మహిళలకు కానీ ముస్లిం ఓటర్లకు తాము వ్యతిరేకం కాదని అసదుద్దీన్ ఓవైసీ కావాలనే మతం పేరిట చెప్పి ఇలా రెచ్చగొడుతున్నారని, మతం పేరిట రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని కూడా బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే ఇలా గుర్కా తీసి మరి ఓటర్ని చెక్ చేయడం వల్ల ముస్లిం మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనేది సత్యం అంటారా? మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు? వాస్తవికంగా ఇందాక మనం అనుకున్నట్టు ఆ నకాబ్ తీసి చూపెట్టేందుకు సాధారణంగా మహిళలందరూ కూడా తమ ఆచారాలను పాటిస్తూ ఉంటారు. యూజువల్ గా తమ ఫేస్ ని వేరే పరాయి పురుషుడు చూడకూడని విధంగా కూడా తమ మత ఆచారాలు గడిచిన కొద్ది వందల సంవత్సరాలుగా కూడా పాటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ లో పోలింగ్ సందర్భంగా కూడా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత లేవనెత్తిన అంశాలు ఏంటంటే చిన్నపిల్లలకు ఓటు హక్కు లేని వాళ్ళని ఓటు వేయించడము, వాళ్లకు కూడా బుర్కాలు ధరించి తీసుకురావడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. వాస్తవికంగా చూసుకుంటే దాంట్లో రియల్ ఓటర్లు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నంలోనే బీజేపీ ఉందని కూడా బీజేపీ వర్గాలు అంటున్నాయి. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇదంతా మత ఛాందసవాదము, అసదుద్దీన్ ఓవైసీ రెగ్యులర్ గా ఇది ఒక నరేషన్ అనేది నడిపిస్తా ఉంటారు. ఎవరి మతాచారాలు వాళ్ళు పాటించడంలో తప్పు లేదు, కాకపోతే పోలింగ్ బూత్ లో ఎవరు ఓటేస్తున్నారు అనేది అడగడం సర్వసాధారణము, దానిలో తప్పేం లేదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం ఓటర్లు భయపడుతున్నారు, ఎన్నికల సమయంలో ఇలా చేయడం సమంజసం కాదంటారు, మరి దీని గురించి ఏమంటారు? ముస్లిం ఓటర్లు బేసిక్ గా ఏంటంటే మనం పాత బస్తీ విషయానికి చూసుకుంటే బేసిక్ గా ఇక్కడ ఎప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్ తక్కువగానే నమోదవుతూ ఉంటుంది. ఒక అపవాద కూడా ఉంది ఎంఐఎం కి, ఎప్పుడు కూడా రిగ్గింగ్ చేస్తారు, ఎందుకంటే మహిళలు అత్యధిక సంఖ్యలో వచ్చి ఓటు వేయరు పాత బస్తీలో అనేది కూడా. దానికి నిరూపణగా కూడా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత కూడా పోలింగ్ తేదీన సాయంత్రం అక్కడ రియాసత్ నగర్ లో బైఠాయించారు, అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ బీజేపీ ఈసీని ఆశ్రయించింది. అక్కడ తమకు వ్యతిరేకంగా ఓటు చీలుతుందని కాకుండా వాస్తవికంగా కూడా పరిశీలించాలి, ఎవరు ఓటరు ఎవరు వేస్తున్నారు అనేది క్షుణ్ణంగా పరిశీలించాకే పోలింగ్ బూత్ లోకి కాస్త అనుమతించాలనేది కూడా ఈసీని ఒక రిక్వెస్ట్ అయితే బీజేపీ టీం చేసింది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.